హాయ్ అండి, ఎలా ఉన్నారు? నిన్న ఎపిసోడ్ అయింది కదా, ఆ ఎపిసోడ్ రివ్యూ చేస్తున్నాను. కరెక్ట్గా చేస్తాను. అసలు కరెక్ట్ పాయింట్ నాగమణి కంటే కరెక్ట్గానే తప్పు ఆడాడా, లేకపోతే ఎవరైనా కన్ఫ్యూజ్ చేశారా, తను రియాక్ట్ అలా అవ్వడంలో ఏవైనా తప్పు ఉందా, అన్నీ క్లారిటీగా చెప్తాను. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. తర్వాత నేను చెప్పిన రివ్యూస్, నేను చెప్పిన పాయింట్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేయండి. ఓకేనండి. ఫస్ట్ ఎపిసోడ్ అనేది పాటతో స్టార్ట్ అవుతుంది. అందరూ చక్కగా ఫ్రెష్గా నిద్రలేస్తారు. నిద్రలేచి కొంతమంది డ్యాన్స్ చేస్తారు, కొంతమంది కిచెన్లో సామాను తోగుతూ ఉంటారు. ఎవరు తోగుతున్నారు అనుకుంటున్నారా? ఆదిత్య ఓం గారు. తర్వాత కొంతమంది సీట్ మీద కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయిపోయిన తర్వాత ప్రేరణ, యష్మి ఇద్దరు అక్కడ ప్రేరణ బ్రష్ చేస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంది. ఈసారి ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారు అని చెప్తే ప్రేరణ అంటుంది ఆదిత్య ఓం గారు కానీ, లేకపోతే ఆదిత్య ఓం నాగమణి, వీళ్ళిద్దరి మీద తను చెప్తుంది. ప్రేరణ నాగమణి కంటతో అంత బాగానే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, ఏదో సజెషన్ ఇచ్చినట్టు ఉంటుంది. కానీ తను కూడా నాగమణి కంటే వెళ్ళిపోవాలని అనుకుంటుంది. అప్పుడు యష్మి ఏమంటుందంటే, వీడు వెళ్ళిపోతే బాగుంది, ఇప్పటికీ 4 వీక్స్ భరించాము, అసలు ఎవడు వేస్తున్నాడు వీడికి ఓట్స్ అని చెప్పేసి మాట్లాడుతుంది. తర్వాత వాడు అసలు మంచివాడు కాదు, తను ఇది చేశాడు, హట్ చేశాడు, చాలా నాకు నమ్మించి మోసం చేశాడు అసలు నువ్వు ఎలా కనెక్ట్ అయ్యే వాడితో ఫ్రెండ్ అంటే, లేదు వాడు చెప్పిన స్టోరీ నా చెప్పిన స్టోరీ ఇద్దరివి కొంచెం బ్యాడ్వే అవ్వడం వలన కొంచెం కనెక్ట్ అయ్యాను, కానీ వాడు మోసం చేశాడు. అసలు మోసం చేయడం ఏమైంది, నామినేట్ చేశాడు అంతే కదా, ఏం ఫ్రెండ్ అయితే నామినేట్ చేయకూడదా? యష్మి అంతగా ఓవర్ రియాక్ట్ అవ్వడంలో నాకైతే అంతగా అనిపించలేదు. అయిపోతున్న తర్వాత చాలా పెద్ద పెద్ద వర్డ్స్ అయితే యూజ్ చేసింది. ఇంకా ఆ వర్డ్స్ చెప్పడం కూడా బాగోదా, అంత పెద్ద వర్డ్స్ యూజ్ చేసి యష్మి ఆ విధంగా మాట్లాడితే తనే నెగిటివ్ అవుతుంది పబ్లిక్లో, అంతేగాని నాగమణి కంటికి ఏమీ పోదు. అంటే ఇద్దరు ఏమనుకుంటున్నారంటే, ఫైనల్గా ఈ వీక్ నాగమణి కంటే వెళ్ళిపోతాడని వాళ్ళు అనుకుంటున్నారు, భ్రమలో ఉన్నారు. కానీ నాగమణి కంటే వెళ్ళడు, ఎందుకంటే తనకి బాగానే ఓటింగ్ అనేది పడుతుంది. అందుకని ఈ విధంగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత బిగ్ బాస్ ఏంటంటే అందరినీ హాల్లోకి పిలవడం అయితే జరుగుతుంది. ఆ హాల్లో పిలవడం ముందు ఇంకొక ఇన్సిడెంట్ అవుతుంది. అదేంటంటే, వంట చేసుకోవాలి కదా గబగబగానే, ఎందుకంటే టాస్క్లు ముందే వీళ్ళందరూ వంట అది చేసుకొని ఉంటారు కనుక. అప్పుడు సేద ఏమంటుందంటే, లోపల పన్నీర్ ఉన్నది, తర్వాత మసాలా సామాన్లు అవన్నీ ఉన్నాయి, తీసుకురండి అని చెప్పి పంపిస్తుంది నాగమణికంటకి. అప్పుడు నాగమణికంట లోపలికి వెళ్తాడు. నాగమణికంటతో పాటు నబీల్ కూడా లోపలికి వెళ్తాడు. మరి నేను పన్నీర్ తీసుకుని అదో బొట్టలో అన్నీ ఉన్నాయి తీసుకొచ్చేసాను అంటాడు. నాగమణికంటకి అది నచ్చదు. నన్ను మైక్రో మేనేజ్మెంట్ చేయకని చెప్పేసి నడుస్తాడు. అప్పుడు నేను మైక్రో మేనేజ్మెంట్ చేయడం ఏంటో, అక్కడ ఉన్నదా తీసుకురమ్మంటున్నానంటే, నాకు తెలుసు తనకు చెప్పింది, నాకు తెలుసు కదా ఎక్కడున్నా బొట్ట నాకు కనిపిస్తుంది కదా, నా కళ్ళు లేవా అది ఇదని అంటాడు. నాగమణి కంటికి ఏంటంటే, ఫస్ట్ తనకి ఏదైనా పని చెప్తే తను ఒక్కడు కామ్గా చేసుకోవాలని అనుకుంటాడు. ఎవరైనా మధ్యలో వచ్చి ఇన్స్ట్రక్షన్ చేసి అది ఇది చేస్తే తనకు అస్సలు నచ్చదు. కానీ నలుగురితో ఉన్నప్పుడు నలుగురితో అడ్జస్ట్ ఆ విధంగా ఉండాలి. తన మెంటాలిటీతోనే అందరూ ఉండాలంటే కరెక్ట్ కాదు. లేకపోతే వాళ్ళని అర్థం చేసుకోవాలి, వదిలేయాలి. మరి వాడికి చెప్పాడు, వాడు అంతే కదా, వాడు ఒక్కడే చేసుకుంటాను వాడు కనుక వదిలేస్తే సరిపోతుంది అనుకుంటే బాగానే ఉంటుంది. వాళ్ళు సరిగ్గా ఉండటం లేదు, వీడు సర్దుకుపోవట్లేదు. అక్కడ మళ్ళీ మైక్రో మేనేజ్మెంట్ అంటే, నబీల్ బయటకు వస్తే ఏంట్రా వాడు అలా అరుస్తున్నాడు, మైక్రో మేనేజ్మెంట్ అంటున్నాడు అని చెప్పేసి అంటాడు. అంటే ఇంకప్పుడు ఈ నిఖిల్ వస్తాడు. నిఖిల్ వచ్చి బాగానే పుల్ల పెడతాడు. నిన్న రాత్రే అనుకుంటున్నాము నా పని అయిపోయింది, ఇంకా వీడి పని ఉన్నది, నబీల్ వాడికి ఐడియాస్ అవి ఇస్తున్నాడు కనుక ఇప్పుడు నబీల్తోనే వాడు గొడవ పడతాడు అది ఇది అని చెప్పేసి. అసలు నిఖిల్తో ఎప్పుడైనా గొడవ పడ్డాడా? ఫ్రెండ్గా అని చెప్పేసి ఫ్రెండ్గానే ఉన్నాడు ఇంతవరకు నిఖిల్తో ఏ రోజు గొడవ పడలేదు అసలు. కానీ తను కూడా నాగమణి కంట కోసం అలా చెప్తున్నాడు. మీరు చెప్పండి, నేను చెప్పింది కరెక్టా కాదా అని చెప్పేసి. గొడవ పడతాడు అనుకున్నా, అలాగే జరిగింది ఇప్పుడు అని చెప్పేసి నబీల్ ఇలా చూసుకొని ఉండిపోతాడు అంతే. అలా అయిపోతుంది. సీత అందరూ వచ్చి అంటారు, మరి మణి నీదే తప్పురా, అంతమంది వచ్చి నీకు చెప్తున్నామంటే నువ్వు అర్థం చేసుకో, నీదే తప్పు అని చెప్పేసి అంటుంది. అబ్బా నాకు నామినేషన్స్ టెన్షన్ ఎక్కువ ఉన్నది అని చెప్పేసి అంటాడు. దాన్ని ఇప్పుడే నువ్వు తీసుకొస్తున్నావు అని చెప్పి సీత అంటుంది. సరే అక్కడికి అందరూ వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే, ఆదిత్య ఓం గారు వస్తారు. మణి ఇలా గొడవ పడుకోకండి, నీకు ఒక్క స్నేహితుడినన్నా నువ్వు ఉంచుకోవాలి అని చెప్పేసి నబీల్కి చెప్తాడు. నబీల్ మీరిద్దరూ మాత్రం కలిసే ఉండండి అని చెప్పేసి చెప్తాడు ఆదిత్య ఓం గారు. అది అయిపోతుంది. తర్వాత టాస్క్ పెడతారు. టాస్క్ పెట్టడం ఏంటంటే, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్లో టైర్స్ అనేవి ఉంటాయి, దానికి లాక్ చేసి ఉంటాయి అన్నమాట. 2 తాళాలు అయితే వేసి ఉంటాయి. ఆ 2 లాక్స్ని ఓపెన్ చేసి టైర్స్ని బయటకు తీసుకువచ్చి అక్కడ ఒక ప్లాట్ఫామ్లో ఉంటుంది, దాంట్లోంచి వేసి బాస్కెట్లో పడాలన్నమాట. ఒక 5 టైర్స్ ఉన్నాయి, 5 టైర్స్ పడాలి.
టైం లిమిట్ ఎంత ఇస్తారంటే దానికి 10 మినిట్స్ ఇస్తారు, అవుతుంది. మరి దాంట్లో ఇది చేయాలి. దాంట్లో ఇప్పుడు నిఖిల్ టీంలో నుంచి నిఖిలే వస్తానంటాడు, సీత టీంలో నుంచి విష్ణుప్రియ వస్తానంది. ఎందుకంటే విష్ణుప్రియకి ఆల్రెడీ స్విమ్మింగ్ తెలుసు కనుక. అప్పుడు వీళ్ళిద్దరూ వస్తారు. వచ్చినప్పుడు తాళాలు తీసుకుని ఫస్ట్ విష్ణుప్రియ దూకుతుంది, ట్రై చేస్తుంది కానీ తనకు రావట్లేదు. మాట వస్తుంది, ఎఫర్ట్స్ అయితే బాగానే పెట్టింది తను కూడా. నిఖిల్ అయితే వెళ్ళడం రావడం అన్నీ చేయడం జరిగింది. ఫస్ట్ ఒక తాళంతో ఒక కీ వచ్చేస్తుంది, దాన్ని బయట పక్కన పడేసి తర్వాత ఇంకో కీతో ట్రై చేస్తాడు, దాంతో రావట్లేదు. తర్వాత అక్కడ వాళ్ళ క్లాన్లో వాళ్ళు అందరూ అంటారు వాడే సేమ్ క్లీ ట్రై చేయని అంటాడు. తర్వాత ఇంకో ట్రై చేసి ఇంకా తర్వాత ఎందుకో అనిపించింది, సరే దాంతోనే ట్రై చేద్దామని అదే కీతో ట్రై చేస్తాడు, వచ్చేస్తుంది. ఇంకా టైర్స్ అన్నీ తీసుకొస్తాడు. అప్పటికి ఇంకా 4 మినిట్స్ టైం ఉంటుంది అసలు తనకి. అయినా సరే అన్నిసార్లు పరిగెట్టడం అంటే ఇదైపోయి ఉంటాడు, అలసిపోయి ఉంటాడో మరేమో, అందులో టైం అయిపోతుందన్న టెన్షన్లోనో అది వేస్తారు కదా టైర్స్ వేసే దాంట్లో నుంచి ఒక్కటే వేయగలుగుతాడు, బాస్కెట్లో ఒకటే పడుతుంది. ఇంకా పడవ అందులోకి రింగ్ అయిపోతుంది, ఇంక ఊరుకుంటాడు. విష్ణుప్రియ అయితే ఇంకా తాళాలు తీస్తూనే అక్కడ ఉంటుంది. ఒక తాళం వచ్చిందంటే ఇంకో తాళం కోసం అదే తను ఎక్కువ పెట్టింది. ఒక తాళం వచ్చినా ఇంకోసారి ప్రయత్నం చేయాలి కదా, నిఖిల్ చేస్తున్నాడు దాంట్లో కొంచెం లేజీగా ప్రవర్తించిందో ఏమో. వాళ్ళ క్లాన్ల వాళ్ళు కూడా వచ్చి తనకి ఇది ట్రై చేయి అది ట్రై చేయని చెప్పినట్టు కొంచెం తక్కువగానే ఎంకరేజ్ చేసినట్టు అనిపించింది నాకైతే మాత్రం. తర్వాత బిగ్ బాస్ అడుగుతారు ఎవరు గెలిచారు అని చెప్పేసి. అప్పుడు ఎవరు గెలవలేదని అంటే సరే ఒక వైల్డ్ కార్డుని తెచ్చి పెట్టేయండి అంటారు. దాన్ని సంచాలకి ఎవరైనా నైనిక అని చేస్తారనమాట. అప్పుడు నైనిక వెళ్ళి వైల్డ్ కార్డ్ బోర్డుని తెచ్చి పెట్టేస్తుంది, అయిపోతుంది. తర్వాత కూర్చొని మాట్లాడతారు. విష్ణుప్రియ అంటుంది చాలా అక్కడ ఏంటంటే కీ మీద కొంచెం చూసి తెలుసుకుందాం ఐడెంటిఫై చేద్దామని బ్లాక్ పెయింట్ వేసేసారంటే నబీల్ అంటాడు మరి బ్లాక్ పెయింట్ వేయకుండా నీకు ఈజీగా కనిపించేటట్టు చేస్తా, నువ్వు ఈజీగా తీసేవేంటి అదేం కాదు అని చెప్పేసి అంటారు. అయిపోతుంది అక్కడ డిస్కషన్ అదే. తర్వాత నెక్స్ట్ కొంచెం సేపు అవుతుంది, అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోది. తర్వాత అప్పుడు సీత అందరితో మాట్లాడుతూ ఉంటుంది. దీనికన్నా ఈ ఆటకు ముందే మాట్లాడుతుంది, ఎందుకంటే గేమ్స్ అవి పెడతారు. మణి నువ్వు ఏదైనా ఉంటే నాతో స్ట్రైట్గా చెప్పు, అంతేగాని నీ అంతటా నువ్వు డెసిషన్లు అవి ఏం తీసుకోకలి అని అంటే నాగమణి కంటే ముందు వీక్ అయినది ఎందుకు మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నామంటే ఆ క్యారీ ఫార్వర్డ్ చేయడం కదా నేను అందరికీ చెప్తున్నాను అని చెప్పేసి మళ్ళీ నబీల్కి ఏమంటుందంటే నబీల్ నువ్వు కూడా కరెక్ట్గా సంచాలకుగా డెసిషన్ అది తీసుకో అని చెప్తున్నా. అంటే తన ప్లాన్కి సపోర్ట్ చేయమని చెప్పడం కాదు, నేను కరెక్ట్గా తీసుకో అంతే, మన ప్లాన్ అని చెప్పడం లేదని అంటుంది. ఎందుకంటే కిందసారి ఫుడ్ టాస్క్లో ఏంటి కోతికి బర్డ్ అని చెప్పేసి వాళ్ళు నిఖిల్ టీంకి ఇచ్చేస్తాడు కదా, అందుకని చెప్పేసి కరెక్ట్గా డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి అందరికీ నార్మల్గా మాట్లాడేస్తుంది, అయిపోతుంది. తర్వాత సెకండ్ టాస్క్ అయితే మొదలు పడుతుంది. సెకండ్ టాస్క్లో ఏంటంటే చువ్వరని ఒకటి ఇలా మధ్యలో అంతా గ్లాస్లా ఉంటుంది, దాని మీద సరిగ్గా నడవకపోతే పడిపోతావు అని చెప్పేసి గేమ్ పేరు పెడతారు. ఒక్కొక్క బాల్ తీసుకుని వెళ్ళి దాంట్లో వేయాలి, 8 బాల్స్ వేయాలి, తర్వాత 8 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అదే టాస్క్ అంటే పర్వాలేదు, కానీ ఆ టాస్క్లో నాగమణి కంట కరెక్ట్గా 2 సార్లు చాలా బాగా ఆడతాడు. ఫస్ట్ నాగమణి కంటే 8 బాల్స్ పెడతాడు, చెప్తాను ఆ విషయం. డిస్కషన్ అవుతుంది ఇప్పుడు ఎవరు వెళ్ళాలని చెప్పేసి. ఇటువైపు దాంట్లో నాగమణి కంట అంటాడు నేను తక్కువ వెయిట్ కనుక తొందరగా వంగిపోదు, అందుకని నేను కరెక్ట్గా సరిపోతాను అని చెప్పేసి. అంటే నైనిక కూడా అంటుంది అందరూ నాగమణి కంటే కొంచెం సన్నగా ఉంటాడు కదా సరే బ్యాలెన్స్ అయిపోతుందని ఇటువైపు నాగమణి కంట, అటువైపు యష్మి వస్తుంది అన్నమాట. యష్మి వస్తుంది. దీంట్లో నాగమణి కంట నెమ్మదిగా నడుచుకొని వెళ్ళి 8 బాల్స్ పెట్టేస్తాడు. పెట్టేసి జస్ట్ ఉన్నప్పుడు అందరూ అంటారు సరిగ్గా సర్దుకోరంటే ముందుకు వంగుతాడు సర్దుదామని చెప్పారు. ఆ టైంలో నబీల్ ఏమంటాడు 8 బాల్స్ పెట్టేసాక వచ్చేయరా అని చెప్పి అంటాడు. ఆ నబీల్ మాట వినకుండా అక్కడ శుభ్రంగా కరెక్ట్గా తను సర్దు చేసుకొని సెట్ చేసుకొని నిదానంగా వచ్చేస్తే యష్మి కన్నా చాలా ముందుగానే టాస్క్ కంప్లీట్ చేసేసేవాడు. అక్కడ నబీల్ మాట విని వెనక్కి వచ్చేయడం వల్ల 2 బాల్స్ కింద పడిపోతాయి. మళ్ళీ దాన్ని సెట్ చేస్తాడు, మళ్ళీ బాగానే సెట్ చేస్తాడు, 8 బాల్స్ యష్మి కన్నా ముందుగానే సెట్ చేస్తాడు కానీ పడిపోతాయి. సెట్ చేయలేకపోతాడు, అది పైన పెట్టేస్తాడు. అది తర్వాత ఏంటంటే వీళ్ళందరూ గట్టిగా అరవడంతో తనని అందరూ అరుస్తుంటే నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అరవకండి అని అంటాడు. అటువైపు యష్మి కూడా ఒకసారి అరుస్తుంది అరవకండి అని చెప్పేసి. కానీ యష్మి ఏం చేస్తుందంటే అక్కడ పృథ్వీ ఏ విధమైన డైరెక్షన్లు ఇస్తున్నాడో అదే విధంగా పెట్టడం జరుగుతుంది. దానివల్ల జస్ట్ యష్మి వచ్చేస్తుంది, బెల్లం మోగించేస్తుంది, అందుకు యష్మి గెలిచిపోతుంది. అప్పుడు యష్మి అంటుంది నీ మీద పగతో నీ మీద ఎలాగైనా నేను గెలవాలని చెప్పేసి దాంతో నేను గెలిచానంటే నువ్వే నాకు ఇన్స్పిరేషన్ అని అంటుంది. అది మాట. అసలు నాగమణి కంటే యష్మి కన్నా ముందుగా 2 సార్లు పెడతాడు కానీ
సరిగ్గా సెట్ చేసుకోలేదు. ఫస్ట్ టైం కరెక్ట్గా పెట్టాడు. సెట్ చేద్దామని వెళ్ళినప్పుడు కూడా ఈ నబీల్ ఆ మాట అనుకుని ఉంటుంటే కరెక్ట్గా తను సెట్ చేసి ప్రాపర్ వేలో నెమ్మదిగా నడుచుకుని వచ్చేస్తే నాగమణి కంటే గెలిచిపోయేవాడు అసలు. అదే అలా అయిపోయింది అనమాట. అది ఆ టాస్క్లో నాగమణి కంటే ఓడిపోతాడు. అప్పుడు ఏం చెప్తాడంటే బిగ్ బాస్, ఇప్పుడు మీ టీంలో నుంచి ఎవరినైనా ఒకరిని తీసేయాలని చెప్పేసి అంటారు. అది కాంతారా టీంకే ఇస్తారు, మీరే డిసైడ్ చేసుకుని ఒకరు తీసేయండి అని చెప్పేసి. అప్పుడు దాంట్లో ఏంటంటే విష్ణుప్రియ ఏమంటుందంటే దాంట్లోని, నువ్వు ఇన్పుట్స్ తీసుకొని ఉండి సరిగ్గా ఆడుంటే ఈ గేమ్ గెలిచేవాళ్ళు, నువ్వు ఇన్పుట్స్ సరిగ్గా తీసుకోలేకపోవడం వల్ల ఇది ఓడిపోయావు, అందుకని నువ్వు అన్ఫిట్ దీనికి అని చెప్పేసి అని అంటుంది. తినేమంటాడంటే నాగమణి కంటే, లేదు నేను అంతమంది క్రౌడ్ అది ఉంటే నేను ఆడలేనో చెప్పిన, అంతమంది సజెషన్స్ నేను తీసుకొని నా ఒక్కడనైతే నీట్ అండ్ క్లీన్గా ఆడుకుంటూ వెళ్ళిపోతానని చెప్పేసి అంటాడు. అలా కాదు, నువ్వు గ్రూప్లో ఆడుతున్నప్పుడు ఒకళ్ళ ఇన్పుట్స్ నువ్వు తీసుకోవాలి అని చెప్పేసి అని అంటుంది. నిజమే కదా, వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుంటే తీసుకోవాలి, అంత గొడవ ఉన్నది నాకు అలా అవ్వదు అని అంటే కుదరదు. ఓకే, తనకు ఆ విధంగా అలవాటు, కొన్ని తనను అర్థం చేసుకున్నా వీళ్ళు ఊరుకుంటున్నారా, వీళ్ళు ఊరుకోలేదు, ఇన్పుట్స్ తను తీసుకోలేదు, అందుకని ఓడిపోవడం అయితే జరిగింది. కానీ ఆడడం మాత్రం యష్మి కన్నా నాగమణి కంటే బాగా ఆడాడు, కానీ అది సెట్ చేసుకోలేకపోయాడు అంతే. ఆ నబీల్ ఆ టైంలో చెప్పకుండా ఉంటే తిని సెట్ చేసుకుని వెళ్ళిపోయేవాడు అసలు. తర్వాత 2 సార్లు కూడా సరిగ్గా పెట్టలేకపోతాడు. అందులో యష్మి వచ్చేస్తుంది, దాంతో ఇంకొంచెం టెన్షన్ ఫీల్ అయిపోతాడు, అలా అవుతుంది. తర్వాత నెక్స్ట్ నైనిక ఏమంటుందంటే, ఇప్పుడు మా నలుగురు నామినేషన్లో ఉన్నాం కనుక మా నలుగురిని ఉంచి సీత, ప్రేరణ మీ ఇద్దరిలోనే ఎవరైనా అయితే సరిపోతుందని అంటుంది. తర్వాత నబీల్ ఏమంటాడంటే, నాగమణి కంటను తీసేయడం కాదు, నాగమణి కంట ఉండాలి, ఎందుకంటే ఒక గేమ్ ఆడకపోయినంత మాత్రాన తను పూర్తిగా ఆడడం అని చెప్పేసి ఏమీ కాదు, అందుకని చెప్పేసి నాగమణి కంట ఉంటే బాగుంటుంది, తనని మీరు కార్నర్ చేస్తున్నారని అంటాడు. ఎందుకు తనకి బాగా ప్లాన్ ఉంది. ఎందుకంటే నాగమణి కంట 4 సార్లు వెళ్ళి కూడా సేవ్ అయ్యి వచ్చాడు అంటే ఆడియన్స్లో ఎక్కడో ఉన్నా తినికి అని చెప్పేసి నాగమణి కంట అందుకే ఎన్నిసార్లు గొడవ పడినా నాగమణి కంట వెనకాదల మణికంఠ అనే తిరుగుతున్నాడు పూర్తిగా. అంటే తనతో ఉంటే తనకు కూడా కొంచెం పాజిటివ్నెస్ వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు అర్థమైంది. ముందు ఎందుకంత చేస్తున్నాడో అనుకున్నాం, ఎందుకంటే 2 సార్లు గొడవలైనా మణికంఠను మాత్రం వదలటం లేదు నబీల్, అది. కానీ ఇప్పుడు చెప్పడం కూడా కరెక్ట్గానే చెప్పాడు. అది కార్నర్ చేస్తున్నామని చెప్పి దీనికి అర్థమైంది, కానీ సీత అర్థం చేసుకోవాలి, కార్నర్ ఏం చేయట్లేదు, ముందు అటువంటి వర్డ్స్ యూజ్ చేయకని చెప్పేసి సీత అరుస్తుంది, అయిపోతుంది అలాగా. తర్వాత ఏమవుతుందంటే ఇలా అవుతుంది. తర్వాత ఎవరు యష్మి మళ్ళీ విష్ణుప్రియ ఏమంటుందంటే, అవును నైనిక చెప్పింది కరెక్ట్ అనిపిస్తున్నది అని చెప్పేసి అంటుంది. సీత అయితేనే బాగుంటుందని చెప్పేసి అని అంటుంది. తర్వాత నబీల్ అడిగితే నబీల్ అంటాడు, సీత నువ్వు ఆల్రెడీ సేఫ్ జోన్లోనే ఉన్నావు కనుక అయితే బాగుంటుంది అంటుంది. తర్వాత నేను ఆలోచించి కొంచెం చెప్తాను, మీరు అందరూ వెళ్ళిపోండి అని అంటారు. తర్వాత నబీలు సీత చాలాసేపు డిస్కస్ చేసుకుంటారు. ఏంటంటే నబీల్ ఏమంటాడు, నువ్వు వెళ్ళిపోయావు అనుకో, నువ్వు సాక్రిఫైస్ చేసావు టీం కోసం అని చెప్పి నీకు ప్లస్ పాయింట్ వస్తుంది అది ఇది అని చెప్పి నబీల్ అంటాడు. సీత ఒక 90% దాకా కన్విన్స్ అయిపోతుంది, కానీ తర్వాత నేనేమి ఆడట్లేదు ఏమీ లేదు, నేను ఎక్కడ అసలు హైలైట్ ఏం లేదు కదా అని చెప్పి మళ్ళీ తన మనసు చేంజ్ చేసుకుని నాగమణి కంటనే తీసేద్దాం అనుకుంటుంది. అప్పుడు బిగ్ బాస్ అడుగుతారు, ఎవరిని తీసేస్తున్నారంటే నాగమణి కంట సార్, తను ఎటువంటి ఇన్పుట్స్ తీసుకోకుండా గేమ్ అనేది ఓడిపోయాడు, తన వలన అయిపోయింది, తను అన్ఫిట్ అని చెప్పి తీసేస్తారు. ఓకే, నాగమణి కంట కూడా కొంచెం బాధపడతారు, సరే ఓకే అని చెప్పి అనుకుంటాడు అన్నమాట. అలా అయిపోతుంది. తర్వాత మరి ఈసారి కూడా ఇలాగే కిందసారి ఏమన్నది, నాగార్జున సార్ సీతని అడుగుతారు ఈ క్వశ్చన్, నీ టీంలో ఒకవేళ నాగమణి కంట ఉంటే ఏం చేస్తుందంటే, నేను ప్రేరణని కానీ విష్ణుప్రియ కానీ తీసేసేదాన్ని అని అన్నాను. మరి ఈ టైంలో ఎందుకు తీసేస్తావు నువ్వు ప్రేరణని విష్ణుప్రియని, ఎందుకు తీయలేదు? ఇంకొక పాయింట్ ఏంటంటే, విష్ణుప్రియ ఆ టాస్క్ ఆడుతుంది టైల్స్ దాంట్లో, కానీ విష్ణుప్రియ 50% కూడా కంప్లీట్ చేయలేకపోయింది కదా గేమ్ని. 2 తాళాలు తీసి వచ్చినా పని సరే కంప్లీట్ చేసింది 50%, ఒక్క తాళం తీసింది అంతే. మరి తను ఎక్కడ ఫిట్ లేదు కదా, మరి తనని తీసేయచ్చు కదా, నువ్వు కూడా గేమ్ ఆడు. ఇంకా నాగమణి కంటే కంప్లీట్ అన్నా చేశాడు, కొంచెం ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేసి ఒక 10%లో పోయింది. 2 టైమ్స్ పెట్టాడు తను కరెక్ట్గానే, నువ్వు అది కూడా చేయలేకపోయావు కదా. మరి అటువంటిప్పుడు ఎవరు విష్ణుప్రియని తీయాలి కదా మరి, కానీ నాగమణి కంటే తీసేస్తావు. నీ దగ్గరికి వస్తే ఒకట ఈడు గుర్తుంచుకున్న నాగార్జున సార్ అడిగితే భలే ఉంటుంది, అప్పుడు తను ఏం సమాధానం చెప్తుందో చూడాలి. అది అలా అవుతుంది. తరువాత థర్డ్ టాస్క్ ఇంకో టాస్క్ పెడదామని చెప్పి పెడతారు. అది చాలా ఈజీ టాస్క్, అసలు ఏమీ లేదు. అంటే ఒక దాంట్లోంచి వెయ్యాలి, ఇంకొక దాంట్లోంచి అక్కడ బ్యాగ్లో పడాలంతే. ఆ మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట బోర్డు, అది చక్రంలో తిరుగుతూ ఉంటుంది.
కరెక్ట్గా వేసి అది లక్ వేసిన అంతే, ఎవరో సరిగ్గా ఎజంప్షన్ చేయలేరు దాన్ని. నిఖిల్ కరెక్ట్. అప్పుడు ఏంటి, ఎవరు పృథ్వీ అంటాడు నేను వెళ్తానంటే, నిఖిల్ అంటాడు పృథ్వీ నువ్వు ఇది ఆడడానికి వీల్లేదు, ఇది చిన్న టాస్క్ లక్ వేసి ఇదెందుకు, మంచి ఫీజుకల్ వస్తే నేనే పంపిస్తాను నేను, నువ్వు కాదు ఆదిత్య వంగాని వాళ్ళని అని చెప్పాను అంటాడు. ఆయన చెప్తే ఓకే అని చెప్పి ఊరుకుంటారు. ఇక్కడ నబీల్ అంటాడు నేను వెళ్తానని. నబీల్ అన్న ఆట ఎవరన్నా ఆడొచ్చు, ఎందుకు నువ్వు సీత నువ్వు ఆడాలి, నువ్వు వెళ్ళొచ్చు కదా, ప్రేరణ వెళ్ళొచ్చు, నైనిక ఆడొచ్చు, ఎంతమంది ఉన్నారు అది నించొని ఆడడానికి. ప్రేరణ హెల్త్ సరిగ్గా లేదన్నప్పుడు ప్రేరణ పంపించవచ్చు కదా, నబీల్ని ఉంచొచ్చు కదా ఏ ఫిజికల్ టాస్క్ ఆడడానికి. సరిగ్గా సీత అయితే ఈ టైంలో డెసిషన్ అనేది తీసుకోలేదు. నబీల్ అన్నాడు ఓకే అని చెప్పి నబీల్ని పంపించేస్తుంది. పంపిస్తే దాంట్లో ఆదిత్య గారు గెలుస్తారు, నబీల్ అనేది ఓడిపోతాడు. దానికి ఎవరు నాగమణి కంట ఉంటాడనమాట, ఎవరు సంచాలక అన్నమాట. దాంట్లో ఏం లేదు, 50 పాయింట్స్ రావాలి అంటే 5 బాల్స్ వేస్తే సరిపోతుంది అనుకుంటా. ఆదిత్య గారు కరెక్ట్గా వేసేస్తారు, అయిపోతుంది. ఇప్పుడు బిగ్ బాస్ ఏమి ఇస్తాడంటే ట్విస్ట్, ఈసారి తీయాలి కదా మరి, ఓడిపోతే ఒకళ్ళు పోతారు కదా, అది ఎవరికి హక్కిస్తారంటే శక్తి టీంకి ఇస్తారు. శక్తి టీం వాళ్ళు డిసైడ్ చేసి ఎవరినైనా తీసేయాలని చెప్పేసి. అప్పుడు ఫస్ట్ ఏమనుకుంటారు, విష్ణుప్రియని తీసేద్దామా అని చెప్పేసి. కానీ యష్మి విష్ణుప్రియ కాదు అని చెప్పేసి అని అంటుంది. తర్వాత పృథ్వీ వీళ్ళందరూ డిస్కస్ చేసుకొని ఏమంటారంటే, సీత కిందటిసారి చీఫ్గా ఉన్నప్పుడు కూడా ప్రతి ఆటకి నబీలు పంపించింది, తను ఎక్కడా ఆడలేదు. ఆ టైంలో ఒక మాట కూడా అది కావాలంటే నేను తీసేయండి అని చెప్పి కూడా అన్నది. ఆ మాట అయితే అన్నది. ఇప్పుడు ఏమంటుంది, నేను అనలేదని చెప్పి అంటుంది, స్కిప్ అవుతుంది. తర్వాత ఈ వీక్ కూడా ఇప్పుడు వచ్చిన ఆటని తను నవీల్ని పంపించడం ఎందుకు అసలు కాదు కదా, ఎవరిని పంపించాలి, తనన్నా వచ్చి ఆడొచ్చు కదా, తను ఈసారి కూడా ఆడట్లేదు, అందుకని సీతను తీసేస్తానే బెస్ట్ అని చెప్పేసి అని చెప్పి బిగ్ బాస్కి ఏం చెప్తారని సీతను తీసేస్తున్నాం అని చెప్పి అని అంటారు. సీత చాలా హర్ట్ అవుతుంది, నేను అన్ఫిట్టా అని చెప్పేసి. ఎందుకంటే కిందటిసారి నాగార్జున సార్ బాగా పొగుడుతారు కదా సీతని, ఇప్పుడు అన్ఫిట్ అయిన సరే తను కొంచెం బాధ, నేను అన్ఫిట్టా ఇదని అన్ఫిట్ అని చెప్తే అవును, ఎందుకంటే కిందటిసారి కూడా నీ అంతకు నువ్వు అనుకున్న తీసేస్తానని తీసానంటే కాదు నేనేం అనలేదని చెప్పి మాట మార్చేస్తుంది. తర్వాత మణిని కూడా అడుగుతారు, నాకు పర్సనల్గా అయితే చెప్పలేదు, జనరల్ వేలో చెప్పామని చెప్పేసి అంటాడు. నేను అనుకుని ఇప్పుడు కూడా మళ్ళీ నాగమణి కూడా దొరికిపోతాడేమో మళ్ళీ అని చెప్పి, వీళ్ళందరూ ఒకటే మళ్ళీ నేను అన్నానని చెప్పేసి అని అంటాడేమో అని చెప్పి, నేను అనలేదని చెప్పి సీత అంటుంది అనమాట. అది అవుతుంది. అంటే ఈసారి నబీల్ తీయలేదు, ఎందుకంటే కిందటిసారి కదా బాగా పడ్డాయి వీళ్ళకి. నబీల్ ఎందుకు తీసా, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని చెప్పి, కంటెస్టెంట్ కదా అతను. అసలు సీత తప్పు ఈసారి నబీల్ని పంపించడం అనేది, నబీల్ని కాకుండా ఇంకెవరినైనా పంపిస్తే బాగుండేది అన్నమాట. అది ఈసారి రివ్యూ అన్నమాట. మరి నాగమణి కంటే ఓడిపోవడం కరెక్టా లేదు కదా, ఆ టైంలో నబీల్ వాడి పాపం వెళ్తున్నాడు, సెట్ చేయడానికి వెళ్తున్నప్పుడు నబీల్ వద్దంటే వచ్చేసాడు. ఇంకొకటి తను ఎవరిది తీసుకోలేదు, మెయిన్ కొంచెం పక్క వాళ్ళ పాయింట్స్ గ్యాదర్ చేసి ఉంటే, వాళ్ళు ఇస్తున్న ఇన్పుట్స్ తీసుకొని ఉంటే మాత్రం తప్పకుండా మణినే గెలిచేవాడు యష్మి మీద. కానీ ఒక మిస్టేక్ వల్ల తను ఓడిపోవాల్సి వచ్చింది. మరి నేను చెప్పిన విధానము రివ్యూస్ బాగున్నాయి అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుంది, అందుకనే సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తే చేయమని నేను కోరుకుంటాను. ఓకే, బాయ్.